మా ఎంటైర్ క్యాబినెట్ చాలా స్పష్టమైన ప్రకటన చేయదలుచుకున్నాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. మోసం దగ 80,000 కోట్లు దాటే ప్రాజెక్టుకి వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 27,000 కోట్లు. మేము ఈ 3 ఏళ్లలో 90 టీఎంసీ నీటితో 90 టీఎంసీ వాటర్తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒరిజినల్ షేప్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక హిస్టారికల్ బ్లండర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జూరాల నుంచి సోర్స్ తీసుకుంటే జూరాల ఎంటైర్లీ తెలంగాణ టెరిటరీలో ఉంది. ఇప్పుడు శ్రీశైలంకి పోయి మనం ఆంధ్ర తెలంగాణకి మధ్యలో ఉన్న రిజర్వాయర్ నుంచి నీళ్లు డ్రా చేసే ప్లాన్ చేస్తే దానికి అనేక న్యాయ చిక్కులు వాటర్ అలొకేషన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. జూరాల నుంచి ఆ రోజు ఇది ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జియో ఇష్యూ చేసిండ్రు. ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని స్టడీ చేయిస్తే 25 రోజులు అంటే సంవత్సరానికి సుమారు 27-28 రోజులు 1,00,000 క్యూసెక్లపై ఫ్లడ్ వాటర్ వస్తుంది. వాళ్ళ హయాంలోనే, ఇది కేసీఆర్ గారి హయాంలోనే వాళ్ళ రాసిన విషయమే. 25 రోజులు 2.8 టీఎంసీ లిఫ్ట్ చేసుకోగలిగితే 70 టీఎంసీతో ఇదే పాలమూరు రంగారెడ్డి స్కీము 10 లక్షల ఎకరాలకి 70 టీఎంసీతో 32,000 కోట్లతో ఎన్నడో పూర్తయ్యేది. ఇది వదిలిపెట్టి కామన్ ప్రాజెక్టు శ్రీశైలంకి పోయి దీని హైట్ నుంచి 100 మీటర్లు కిందికి పోయి ఖర్చు 2-3 పెంచుకుని తప్పితే మరొకటి లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ సభ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకి ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తుందంటే ఆనాడు జూరాల నుంచి ప్రాజెక్టు కట్టి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి మహబూబ్నగర్ జిల్లాకి ఎంతో మేలు జరుగుతుంది. ఇది హిస్టారికల్ బ్లండర్. ఏ విధంగా అయితే తుమ్మడి ఎటు దగ్గర నీళ్ళు లేవని చెప్పి కిందికి తీసుకుపోయి మేడిగడ్డ దగ్గర మొదలుపెట్టి అది కూలిపోయింది. జూరాల నుంచి శ్రీశైలం కిందికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేసిండ్రు. నెక్స్ట్ జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టుంటే 3 స్టేజెస్లో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారేవి. ఇక్కడ పంపింగు 5 స్టేజెస్లో జరగాలి. అదేవిధంగా ఈ ప్రాజెక్టు నిర్ణయము జియో ఇష్యూ చేయడానికి వారం రోజుల్లో సి నుంచి ప్రపోజల్, ఈఎన్సీ, సెక్రటరీ, ముఖ్యమంత్రి అప్రూవల్ అయిపోతాయి. ప్రాజెక్టు పనులకి టెండర్లు. మరి ఎందుకు టెండర్లో ఎందుకు ఈ విషయం అందరూ తెలిసిన విషయం అది. నెక్స్ట్ అదేవిధంగా జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ అయిన తర్వాత జియో ఇష్యూ చేసింది 35,000 కోట్లకి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిడబ్ల్యూసికి సబ్మిట్ చేసిందేమో అదే ప్రాజెక్టు, అదే ఆయకట్టు, అదే నీళ్లు 55,000 కోట్లకి. ఆ 55,000 కోట్లలో కూడా ఆయకట్టు కాలేజీ ల్యాండ్ అక్విజిషన్ లేదు, ఆయకట్టు కాలేజీలో పూర్తి స్థాయి వర్క్ లేదు, R&R వర్క్లకి ఎస్టిమేట్స్ లేవు. ఇప్పుడు అది 80,000 కోట్లు దాటబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇది డీటెయిల్గా వర్కౌట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మరి 84,000 కోట్లు అవుతుందనే అంచనాలు ఇప్పుడు వచ్చిన ఎస్టిమేట్స్. వాళ్ళు ఎంతవరకు చేసినండి? 27,000 కోట్లు చేసిండ్రు. అందులో కూడా ఆ 27,000 కోట్ల చేసిన పనులు కూడా మరి ఆ బిల్లులు మాత్రం మరి పట్టిగారికి వదిలిపెట్టిపోయినారు. అంటే ఈ విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి అందరికీ తెలవాలి. 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయినరు. అందులో ఇరిగేషన్ సంబంధించిన బిల్లులే
సుమారు 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక భారం శాశ్వతంగా ఒక భారం మోపి నీళ్ళ విషయంలో మాత్రం ఎక్కడ ప్రోగ్రెస్ లేదు. నెక్స్ట్, ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నేను మరింత వివరాలకు పోను, కానీ చాలా స్పష్టంగా ఈ సభ ద్వారా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్, నారాయణపేట్, అదేవిధంగా ఇట్లు ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా మరి ఈ కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మేము హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈసారి ఈ టర్మ్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కొన్ని అంటే ఫ్యాక్చువల్ ఇష్యూస్ మీకు చెప్పాలి. 2019లో పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ సిద్ధం చేసి ఏ కారణం లేదు, ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసినండి. ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసిండ్రు, కోవిడ్ వస్తుందని. ఇక్కడనే కోవిడ్ వస్తుందట, ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా అక్కడ కాళేశ్వరంలో అడిషనల్ టీఎంసీ 20,000 కోట్ల టెండర్ కాల్ఫర్ చేసిండ్రు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా స్పష్టంగా రికార్డు పరంగా కూడా చెప్పొచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వర్క్ని స్లో డౌన్ చేసింది. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి, రైతాంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు జస్ట్ గో బ్యాక్ టు ద ఎర్లియర్ స్లైడ్. పబ్లిక్ హియరింగ్ 2019లో సెట్ చేసిండ్రు. పబ్లిక్ హియరింగ్ అయితేనే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది, డేట్ ప్రకటించిండ్రు. నెక్స్ట్ స్లైడ్ రిపీట్. ఎప్పుడు 2019 మేలో ఎండలు ఎక్కువని పోస్ట్పోన్ చేసినండి. పోస్ట్పోన్ చేసి 2 ఏళ్ళ కాదు పెట్టిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేయడంతో ఈరోజు ఇప్పుడు కూడా ప్రాజెక్టు పెద్దగా ప్రోగ్రెస్ లేదు. అదేవిధంగా మీరు అర్థం చేసుకోవాలి, తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పబ్లిక్ హియరింగ్ 2017 అవుతుంది. ముందు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 2021-22 అవుతుంది, అంటే 4-5 ఏళ్ళ తర్వాత. నెక్స్ట్. అదేవిధంగా మీరు ఈరోజు ఇప్పుడు మీడియాలో చూస్తుండొచ్చు, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పదే మేము 90 టీఎంసీలు అన్నాం, మీరు 40 టీఎంసీలు అన్నారు. ఇదంతా అసలు పూర్తిగా పిచ్చి మాటలు. వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టుకు పోయి 7 టీఎంసీలతోనే మేము కట్టుకుంటామని చెప్పి అండర్టేకింగ్ వచ్చిన వాళ్ళు. ఓన్లీ 7.15 టీఎంసీ. అసలు ఇరిగేషన్ ప్రస్తావన లేదు సుప్రీంకోర్టు అండర్టేకింగ్లా. మేము మంచినీళ్ళ కోసమే కట్టుకుంటాము ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఓన్లీ 7.15 టీఎంసీ. మేము అధికారులు వచ్చిన తర్వాత మొత్తం పరిశీలన చేస్తే వాళ్ళ హయాంలోనే 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి డైవర్షన్, ఈ 2 కలిపి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడతామని ఉన్నదల్లా. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు తీసిన 2027లో తీసిన జియో ప్రకారమే ఈ నీటి కేటాయింపుల విషయంలో మేము కూడా 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ అండ్ 45 టీఎంసీ ఇన్ గోదావరి వాటర్ డైవర్షన్ విధంగానే ముందుకు పోతున్నాము. అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అసలు గోదావరి డైవర్షన్ వాటర్ మీకు నీళ్ళు ఇవ్వలేదని, ఇంకా మీరు ఇప్పుడే వచ్చే పెడితే ఎట్లా ఇది ట్రిబ్యునల్లో ఉంది. సో ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్ అని చెప్పి రిప్లై వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిండు, మా ప్రభుత్వంలో ఇచ్చింది, లిఖితపూర్వకంగా సిడబ్ల్యూసీ ఇచ్చింది. అయితే మేము ఏం చెప్పినామంటే, సరే మా మొత్తం ప్రాజెక్టు 90 టీఎంసీలు, కానీ ఆ 45 టీఎంసీది కొద్దిగా ఇంకా లేట్ అయితే ఈ 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్
వెంటనే ఉపయోగించుకుంటాం, దీనికి అనుమతి అని చెప్పి మేము రాస్తే ఈ లెటర్ తీసుకోవాలి. ఆ లెటర్ అయితే ఇంగ్లీష్ ఉంది, నేనైతే రాసిన విషయం ఇది 90 TMC మొత్తం ఇవ్వాలి, ఆ 45 ఏమైనా డిలే అయ్యేటట్టే ఈ 45 అయినా ఇమీడియట్గా ఇవ్వండి చెప్పి ఇనిషియల్ ఫేజ్ అని చెప్పినాం. దానికి తీసుకుపోయి ఆ లెటర్ చూపెట్టి రోజు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తుండ్రు, మేము 90 అనుకున్నాం, వీళ్ళు 40 అంటున్నారు. వాళ్ళు ఏ జియో అయితే తీసిండ్రో, పాలమూరు రంగారెడ్డికి వాటర్ సోర్సు ఏ జియో అయితే తీసిండ్రో, 45 TMC సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్, 45 TMC గోదావరి వాటర్ డైవర్షన్, దాని ప్రకారమే పోతున్నాము. మేము కూడా అన్ని అనుమతులు సాధించి 90 TMCలతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి స్థాయిలో ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి మేము జిల్లా ప్రజలకి పాటిస్తున్నాం. నెక్స్ట్, ఇప్పుడు ఇది దయచేసి ఇది కొద్దిగా ఈ జియో చూడండి. ఈ జియో డేట్ ఎంత? 5 మార్చ్ 2022. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ గవర్నమెంట్. దీంట్లో ఏమైనా రాసింది? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 45 TMC ఈజ్ మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ అండ్ అనదర్ 45 TMC ఈజ్ వాటర్ గోదావరి వాటర్ డైవర్టెడ్ ఫ్రమ్ పోలవరం టు ప్రకాశం. ఎగ్జాక్ట్లీ ఈ జియో ప్రకారమే మనం కూడా ఇప్పుడు ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. నెక్స్ట్, ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వాళ్ళు సైన్ చేసిన అగ్రిమెంట్. దయచేసి ఇది జాగ్రత్త డేట్ చూడాలి మీరు. ఏ రోజు సైన్ చేసిన అగ్రిమెంట్ వీళ్ళు? 6/6/2016. ఎన్ని నెలల్లో పూర్తి చేస్తామని చెప్పింది? 30 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. అంటే 16+ అంటే 2018లో పూర్తి కావాలనుకుంటా. ఇప్పుడు ఏ సంవత్సరం? 2026. ఇప్పుడు వాళ్ళు మానే ఉంటారు, అయ్యో మీరు వచ్చి అన్యాయం చేసినట్టున్నారు. అసలు అన్యాయం చేసింది వాళ్ళు, మోసం, దగ. నెక్స్ట్, అదేవిధంగా సుప్రీంకోర్టులో నెక్స్ట్ 7.15 TMC. నెక్స్ట్ పెట్టు. చాలా ఇది పబ్లిక్ హియరింగ్ విషయంలో ట్వైస్ పోస్ట్పోన్ అనే విషయం మెన్షన్ చేశారు. అదేవిధంగా వాళ్ళ పైన ఉంది, ద వర్క్ at present being executed was exclusively meant for drinking water purpose, that is for lifting 7.15 TMC. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి 7.15 TMCలు మాత్రమే వాడతామని ఇది మరి గత ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి. మేము 90 TMCలో ఇప్పుడు ఇమీడియట్గా 45 ఇవ్వండి, తర్వాత 45 ఇవ్వండి అంటే వాళ్ళ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు డ్రింకింగ్ వాటర్కి 7.15 TMC అని. దీని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది 45 90 మరి ఇన్ని అసలు ప్రాజెక్ట్ 90% పూర్తి చేసినా అంటున్నారు వాళ్ళు ఇప్పుడు. నెక్స్ట్, అదేవిధంగా మరి ఇక డీటెయిల్స్ పోను కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక మేజర్ తీర్పులో గతంలో నిర్మాణమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇవ్వచ్చు అనే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాని ప్రకారం పాలమూరు రంగారెడ్డికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కోసం గట్టి ప్రయత్నం చేస్తూ తప్పనిసరి సాధిస్తాం. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇక చాలా డీటెయిల్స్ చెప్తుంది. ఇప్పుడు ఇది వాళ్ళు చెప్పిన విషయం ఏది, ఎంత అబద్ధం అనేది. ఈ డిపిఆర్ రిటర్నింగ్ మాట కదా. అసలు డిపిఆర్ రిటర్నింగ్ ఆ డేట్ చూడండి, 12 ఏప్రిల్ 2023. అంటే కేంద్ర ప్రభుత్వంలో డిపిఆర్ వాపసు ఇచ్చినప్పుడు ప్రతిసారి కొన్ని అబ్జర్వేషన్స్తో వాపసు ఇస్తారు. వాళ్ళ టైంలో 2 సార్లు ఇచ్చిండ్రు, మా టైంలో 2 సార్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము సేవింగ్స్ ఇన్ మైన్ ఇరిగేషన్ అన్నాం కాబట్టి ఆ చెరువుల డేటా ఎంత సేవింగ్ ఉంది ఆ వివరాలు అడిగితే అది కూడా పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్, చారిత్రాత్మక తప్పిదాన్ని మేము సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా అభిప్రాయం అది జూరాల నుంచి కట్టాల్సిందే. మీరు
శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇది 45 అది 45 అని అడిగి దాన్ని పాలమూరు రంగారెడ్డి స్కీమ్ని మొత్తం కాంప్లికేట్ చేసి అదేదో వాళ్ళు చేసిన పాపాలు మా మీద నెత్తి మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి, మొత్తం వాళ్ళు 10 ఏళ్ల ప్రభుత్వంలో అనేక మీటింగ్ చేసిండ్రు, అనేక సార్లు చేసిండ్రు. ఎప్పుడు మనకు 299 వాళ్ళకి 52 ఒప్పుకున్నప్పుడు ఏ ఒక్క మీటింగ్లో కూడా వాస్తవంగా ఈ గోదావరి వాటర్స్ డైవర్షను మనకే కేటాయించాలి, న్యాయంగా మోరల్గా లీగల్గా కూడా మనకే కేటాయించాలి. అరే జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత హడాయిబడి ఉండేవాళ్ళు వారు కృష్ణా వాటర్స్లో 3 TMC పర్ డే డైవర్ట్ చేసినా మాట్లాడిన వాళ్ళు, ప్రతిరోజు మరి కలిసి కూర్చునే వాళ్ళు, ఒక్కసారి కూడా ఆ 45 TMC ఆంధ్రప్రదేశ్ని ఒప్పించి అది న్యాయపరంగా మనకే రావాలి ఒప్పించి తీసుకొస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈజీ అయిపోయింది. వాళ్ళ వైఫల్యాలకి వాళ్ళ తప్పిదాలకి ఈరోజు మన ప్రభుత్వం నెట్టే ప్రయత్నం, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిద్దాం. నెక్స్ట్ సరే, ఇది కూడా ఇప్పుడు ఉదాహరణకి CWC లెటర్ ఇది ఏమని రాసిండ్రు, అసలు మీరు అడుగుతున్న 45 TMCలు దేర్ ఫోర్ ఇన్ వ్యూ అబౌవ్ ద మ్యాటర్ ఇస్ నౌ సబ్ జ్యూడిస్, అంటే కోర్టులో ఉంది, ఎందుకంటే ట్రిబ్యునల్లో ఉంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వీళ్ళు 10 ఏళ్ల పాటు వీళ్ళు ఎన్నో రకాల వాళ్ళ సహకరించిండ్రు. ఆ 45 TMC అగ్రిమెంట్ అయి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తయిపో. నెక్స్ట్ సరే, ఇది కూడా ఇది CWC అనేక లేఖలు రాసింది ఈ విషయంలో, ఇవన్నీ కూడా కాపీస్ మీకు చూపెడుతున్నాను. సరే, ఇప్పుడు ఈ లెటరే నా లెటర్ని పదే హరీష్ రావు గారు చూపెడుతుంటారు. ఇందులో ఏముంది, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, తెలంగాణ సబ్మిటెడ్ DPR ఫర్ క్లియరెన్స్ ఆఫ్ ఎక్సెట్రా ఆ 90 TMCలో 45 TMC for the project was taken from the savings of minor irrigation component and another 45 TMC from the transfer of Godavari water to Krishna. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం పోతున్నాం అంటే ఇదేదో బదనాం చేసే ప్రయత్నం, ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డప్ అయ్యే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ సరే, ఆ తర్వాత ఈ మధ్య నేను మళ్ళీ కేంద్రంలో ఉన్న జలవనరుల శాఖ కార్యదర్శి కూడా లెటర్ రాసిన. దీంట్లో ఏం చెప్పినామంటే, సరే ఆ 45 TMC గోదావరి వాటర్స్కి మీకు ఇబ్బంది అయితే ఇది phase 1గా ఇనీషియల్గా ఇది మాకు ఈ 45 TMC అన్న ఉపయోగించే విధంగా అనుమతులు ఇవ్వని చెప్పి ఇది సెంట్రల్ సెక్రటరీ కాంతారావు గారికి లేఖ రాసి ఉంటుంది. నెక్స్ట్ సరే, ఇక దీనికి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో నేను ముందు చేసిన ప్రకటన మరోసారి చేసి మనం నెక్స్ట్ సబ్జెక్ట్ పోదాం. చాలా క్లియర్గా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేయడం కాక మరి 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు మరి మొదలుపెట్టి పూర్తి చేయలే, కట్టిన ఒక ప్రాజెక్టు కూలిపోయింది, మరి ఎక్కడ కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు ఏదో ఒక ఫాల్స్ నెరేటివ్, ఒక బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కొడంగల్, నారాయణపేట, SLBC టనల్, డిండి, కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హైయెస్ట్ ప్రయారిటీతో మా ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి నేను మరోమారు మాటిస్తున్నాను. నెక్స్ట్ అది కూడా ఇప్పుడు ఏమంటాడు, ఇది డైరెక్ట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడు కాబట్టి దానికి నేను రిబటల్ ఇస్తున్నా. మేము దిగిపోయిన తర్వాత ₹1 ఖర్చు పెట్టలే పాలమూరు రంగారెడ్డి మీద, ఒక్క తట్టెడు మట్టి ఎత్తలే అన్నాడు. 7,000 కోట్లు ఖర్చు పెట్టినాము, 65 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది, 9 కిలోమీటర్ల మరి ప్రెషర్ మెయిన్స్ లెంత్ వేయడం జరిగింది. వాళ్ళు ఉన్నప్పుడు మేము అనుమతులు ఇచ్చినట్టుగా ఒక ప్రాజెక్ట్ కట్టడానికి 21 క్లియరెన్సెస్లో ఓన్లీ 4 క్లియరెన్స్ వచ్చినాయి, ఇంకా 17 క్లియరెన్సెస్ రాకుండా వదిలిపెట్టిపోయినరు. వర్క్ కంప్లీషన్ 27,000 crores, అంటే 32%.
సరే నెక్స్ట్. అదేవిధంగా ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిందో కేవలం 7,469 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ రోజు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తయ్యేవి. రాష్ట్రంలో అడిషనల్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఆఫ్ 8.65 lakh acres would have been created. నెక్స్ట్. డిండి ప్రాజెక్ట్ విషయంలో ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా, నల్గొండ రైతులకందరూ కూడా గమనించాలి. వాళ్ళున్న 10 ఏళ్ల పాటు డిండి ప్రాజెక్టుకి కనీసం సోర్స్ ఫైనలైజ్ చేయలే, ఎక్కడికి నీళ్లు తీసుకొస్తే చెప్పలే. మేము వచ్చిన తర్వాత డిండి ప్రాజెక్టుకి ఏదుల ఫైనలైజ్ చేసి ఏదుల డిండి లింకు 1800 కోట్లు మంజూరు చేసి టెండర్స్ పిలిచి ఇప్పుడు పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనలు వరకు కూడా ప్రపంచంలోనే అతి ఆధునికమైన టెక్నాలజీ తీసుకొచ్చి ఎయిర్బోర్న్ సర్వే చేయించి ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ కూడా వేగవంతంగా ఇప్పుడు మొదలవుతున్నాయి. తప్పనిసరిగా ఈ 3 ఏళ్ళలో ఎస్ఎల్బిసి టనల్ కూడా పూర్తి చేస్తాం. నెక్స్ట్. ఓకే నెక్స్ట్. సరే, ఇప్పుడు కృష్ణా నది జలాల విషయంలో మా ప్రభుత్వం యొక్క వే ఫార్వర్డ్ ఏంటంటే కృష్ణా బేసిన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాము. అదేవిధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2లో తెలంగాణకి 71% నీటి వాటా రావాలని గట్టిగా వాదన వినిపించబోతున్నాము. అన్ని విధాలుగా తెలంగాణ కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణ హక్కులు కాపాడుతాము. నెక్స్ట్. జస్ట్ ఒక 3-4 నిమిషాలు ముగించేస్తా. ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులో 3-4 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు రకరకాల అసత్యాలు, అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారు. నెక్స్ట్. వాళ్ళు ఏమంటారంటే నిన్నగాక మొన్న ఆ పెద్ద మనిషి ఏమంటారంటే ఓహో సిడబ్ల్యూసీ అప్రూవల్ వచ్చింది, వీళ్ళు నిద్రపోయినరు, మేలోనే జూలైలో వచ్చింది, వీళ్ళకి సోయి లేదు. మరి సోయి ఎవరికి లేదేమో కానీ ఈ రోజుకి కూడా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి సిడబ్ల్యూసీ అప్రూవల్ లేదు. హరీష్ రావు గారు ప్రెస్కు చూపెడుతున్న లెటరు సిడబ్ల్యూసీలో ఒక డైరెక్టరేట్ నుంచి ఇంకో డైరెక్ట్ లెటరు. సిడబ్ల్యూసీ స్పష్టంగా మన ప్రభుత్వానికి లెటర్ రాసి అసలు ఆ ప్రాజెక్ట్కి అనుమతి లేదు, డిపిఆర్కి అనుమతి లేదు, ఇప్పటి వరకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా క్లియర్ చేయలేదని చెప్పి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అయినా సరే ఎందుకైనా జాగ్రత్త వహించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్ వేసినాము. అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టులో 5th జనవరి మరి ఆ హియరింగ్ ఉందని చెప్పి కూడా మనం చేస్తున్నాం. నెక్స్ట్. ఇది ఇప్పుడు హరీష్ రావు గారు చూపెట్టే లెటర్, అది చూపెట్టదు బ్యాక్ ఇది ఏంటిది? సిడబ్ల్యూసీలో ఇంటర్నల్ కమ్యూనికేషన్, ఒక శాఖ నుంచి ఒక శాఖ జూలైలో రాసిన లెటర్ ఇది. అంటే నీళ్లు అంటే గోదావరిలో ఆ సముద్రం పోయే దిక్కు నీళ్లు ఉన్నాయని చెప్పి. ఇది అప్రూవల్ కాదు, ఇది వాళ్ళ ఇంటర్నల్ కమ్యూనికేషన్. యాక్చువల్ లెటర్ రాసింది మనకి, అది లెటర్ పెట్టు. నెక్స్ట్. ఇది సిడబ్ల్యూసీ 4th December 25 అంటే ఓ నెల క్రితం మనకు రాసింది. నో పారా 3 ఉంది. నో ఇన్ ప్రిన్సిపల్ కాన్సెంట్ టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై సిడబ్ల్యూసీ. అంటే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్కే కాన్సెంట్ లేదు, డిపిఆర్కి అనుమతి లేదు, ప్రాజెక్ట్కి అనుమతి లేదు. ఏదో అబద్ధాలు చెప్పి మరి కాలం గడపాలంటే అది వాళ్ళ ఒక ఈ ఫాల్స్ నెరేటివ్ ప్రిన్సిపల్. నెక్స్ట్. వాస్తవంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో స్టేట్మెంట్లు ఇచ్చిండు. 1000 టీఎంసీలు ఎక్స్ట్రా ఉన్నాయి, అలా 3000 టీఎంసీలు ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణ ఎవరు వాడుకుంటే ఉందనే విధంగా. కత్తులు దూసేది లేదు, చేతులు కలపాలి, బేసిన్లు లేవు, బేసిజాలు అని. వాళ్ళ హయాంలో గోదావరి నదీ జలాలు రాయలసీమ తీసుకుపోయే పనులు మొదలైనవి. మనం వచ్చి వ్యతిరేకిస్తున్నాం. ఇది చాలా స్పష్టంగానే మనం చేస్తున్నాం. నెక్స్ట్. ఓకే నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్. ఈ
పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో మన ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కంప్లైంట్ పెట్టినాం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కంప్లైంట్ పెట్టినాం, సిడబ్ల్యూసి కంప్లైంట్ పెట్టినాం. ముఖ్యమంత్రి గారు నేను పలుసార్ల కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి లిఖితపూర్వకంగా మా అబ్జెక్షన్ తెలియజేసినాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఏమని చెప్పినాం మనం, ఇది సుప్రీంకోర్టులో ఈ ప్రాజెక్ట్కి ఇట్లా ఇల్లీగల్గా కట్టే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేసే అవకాశం ఉంది, దీని మీద మొత్తం స్టే ఇవ్వాలని చెప్పి మేము సుప్రీంకోర్టుకు పోయినాం. నెక్స్ట్ అదేవిధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ అని వేసింది. ఆ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీలో సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసి చైర్మన్, కమిటీ చైర్మన్గా, అదేవిధంగా 4 సభ్యులు తెలంగాణ నుంచి ఆఫీసర్స్, 4 సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా కేఆర్ఎంబి చైర్మన్, జిఆర్ఎంబి చైర్మన్తో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో ఎక్స్పర్ట్స్ నిపుణులను పిలుచుకొని తెలంగాణ ఆంధ్రాకి మధ్యలో ఉన్న జల వివాదాల గురించి మీరు చర్చించి మీరు 3 నెలల్లో ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. దానికి కూడా అసలు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే వాళ్ళేమో ఆ ముఖ్యమంత్రి అటున్న ముఖ్యమంత్రితో హరాయిబరా చేసుకొని తెలంగాణ ఇంట్రెస్ట్లు సాక్రిఫైస్ చేసిండ్రు. మా హయాంలో 7 రాష్ట్రాల నుంచి ఆఫీసర్స్ కూర్చొని మీరు చర్చించుకోండి, ఇట్ ఇస్ ఓన్లీ రికమెండేటరీ బాడీ, మీరు చర్చించుకొని ఈ నీటి సమస్యలు, ఈ నదీ జల విషయంలో ఏమైనా పరిష్కారం వస్తుందో చూడండి అని చెప్పారు. దాని మీద కూడా అడ్డగోలు మాట్లాడుతున్నారు. మరి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టంగా చెప్తున్నాం, ఈ నదీ జలాల వివాదాలు పరిష్కారం చేసుకోవడానికి మేము ఎవరితో మాట్లాడడానికైనా సిద్ధము. తెలంగాణలో కృష్ణా గోదావరి నదీ జలాల్లో ఒక్క చుక్క కూడా మన హక్కు పరంగా రావాల్సిన ఒక్క చుక్క కూడా ఎవరిని తీసుకుపోనివ్వము. కానీ వివాదాలు పరిష్కారం చేయడానికి మీరు ఎవరితో మాట్లాడినా అదేదో మోసం చేసినట్టు మాట్లాడితే అది మరి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. చివరిగా నెక్స్ట్ ఓకే, ఇది ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఈ కన్సల్టేటివ్ కమిటీది ఏమని ఇచ్చారంటే, దయచేసి ఇతర పార్టీ మిత్రులు వినాలి. The purpose of the committee is to address key issues concerning water management in comprehensive and technical manner and to study the outstanding concern and suggest viable solutions to ensure equitable and efficient water sharing. The committee will submit report within 3 months of this office order. 2 రాష్ట్రాల అధికారులు కూర్చొని మరి ఏమైనా వయబుల్ సొల్యూషన్స్ ఉన్నాయా చర్చించుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డర్ ఇస్తే దీని మీద కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. చివరిగా మరి కృష్ణా నదీ జలాల చర్చపై ఇంత సమయం కేటాయించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దురదృష్టవశాత్తు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు రాకపోవడం ఇది దురదృష్టం. వాళ్ళే మాట్లాడతారు, బయట వాళ్ళే ఏదో మాట్లాడతారు, తోలు తీస్తామంటారు, మరి ఇంకో తెలియలే అంటారు. అసలు తెలివి లేని పనులు చేసింది వాళ్ళు. పూర్తిగా కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ పై తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి తీవ్ర నష్టం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి, అది ఎవరి పైసలది? మమ్మల్ని ఈ తెలంగాణ ప్రజానీకాన్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చి పైసలు వృధా చేసి కృష్ణా బేసిన్లో ఉన్న పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే, కల్వకుర్తి పూర్తి చేయలే, నెట్టంపాడు పూర్తి చేయలే, కోయిల్ సాగర్ పూర్తి చేయలే, డిండి పూర్తి చేయలే, ఎస్ఎల్బిసి టనల్ పూర్తి చేయలే. ఒక్క ప్రాజెక్ట్ కూడా కృష్ణా బేసిన్లో పూర్తి చేయని కృష్ణా బేసిన్ జలద్రోహులు బీఆర్ఎస్ పార్టీ. తప్పనిసరిగా ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, రైతులు ఇది గమనిస్తామని చెప్పి పనిచేస్తారు. చివరిగా
అసలు నీటి ఉపయోగంలో ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో మరి ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అనడానికి నిదర్శనం. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ క్రాప్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయి ఉండి, మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజెస్ కూలిపోయి ఉండి హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఈజ్ నౌ. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ మహబూబ్ నగర్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఈజ్ నౌ. హైయెస్ట్ ఎవర్ ప్రొక్యూర్మెంట్ ఇన్ తెలంగాణ ఇన్ మహబూబ్ నగర్ నల్గొండ ఈజ్ నౌ. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి అన్ని విధాలుగా ముందుకు పోతాం. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కృష్ణా జలాల కోసం, మన హక్కు కోసం మనం పోరాడతాం. కృష్ణా బేసిన్ రైతులకి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మనం చేస్తూ ముగించుకుంటున్నాను. జై మధుసూదన్ రెడ్డి గారు, దయచేసి సభ్యులందరూ కూడా సమయాన్ని పాటించాలి. 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకొని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో పాలమూరుకు జరిగిన అన్యాయంపై, గత పాలకులు చేసిన నిర్లక్ష్యంపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ది సదరన్ తెలంగాణ రీజియన్ ఆఫ్ కృష్ణా బేసిన్, పర్టికులర్లీ ఎస్ట్వెల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్ ఆర్ ది మోస్ట్ డిస్ట్రెస్ అండ్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అధ్యక్ష. ఈ వెనుకబడ్డ ప్రాంతాలు, దీంట్లో మొత్తం డ్రాట్ ఏరియా ఉంటుంది కాబట్టి గతంలో ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చాలామంది